పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం మార్చి 3వ తేదీన సంభవిస్తున్నటువంటి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం, అంటే ఫాల్గుణ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు సింహరాశిలో కేతుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి గ్రస్తోదయ చంద్రగ్రహణం యొక్క వివరాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇది గ్రస్తోదయ గ్రహణము అని చెప్తున్నాం. అంటే జనరల్గా కేతుగ్రస్త గ్రహణము, రాహుగ్రస్త గ్రహణం అనే చెప్తాము, కానీ గ్రస్తోదయ గ్రహణం అని చెప్పడానికి కూడా మరొక కారణం ఉంది. అది ఎందుకో కూడా వివరిస్తాను. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి మంగళవారం, అంటే మార్చి 3వ తేదీ 2026 సంవత్సరం పుబ్బా నక్షత్రం సింహలగ్నమందు కేతుగ్రస్తంగా, అంటే సింహరాశిలో ఇక్కడ కేతుగ్రస్తంగా పాక్షిక చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతున్నది. ఇది కేతుగ్రస్తంగా ఏర్పడుతున్నదంటే కేతువుతో కలిసి చంద్రుడు సంచరిస్తాడు ఆ రోజు. మరి గ్రస్తోదయం అంటే అర్థం ఏమిటి అంటే, ఆల్రెడీ ఈ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు ఉండగానే చంద్రగ్రహణం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. జనరల్గా సూర్యాస్తమయం సహజంగా ఏ కాలానికి జరుగుతుంది అంటే, సూర్యాస్తమయం మనకు 5:30-6 గంటలకు సూర్యాస్తమయం జరుగుతుంది, 6 గంటలకి. కానీ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతున్నదంటే మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:20 గ్రహణం ప్రారంభమైన తర్వాత నిమీలన కాలము అని ఉంటుంది. అంటే గ్రహణం ప్రారంభమైన తర్వాత నిమీలన కాలము అని ఉంటుంది. ఇది సాయంత్రం సుమారుగా 4:33 అంటే మనకు ప్రాంతాల వారీగా ఒక 2-3 నిమిషాలు వేరియేషన్ రావచ్చు. ఎందుకంటే రాజమండ్రికి ఒక రకంగా, హైదరాబాద్కి ఒక రకంగా, విశాఖపట్నానికి ఇంకొక రకంగా, తిరుపతికి మరొక రకంగా, కర్నూలు మరొక రకంగా, బెంగళూరు మరొక రకంగా, ఇలా అంటే కొన్ని నిమిషాలు, ఒక 2-3 నిమిషాలలో మాత్రము తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనము ఒక ప్రాంతాన్ని బేస్ చేసుకొని చెప్తున్నప్పుడు అన్ని ప్రాంతాలకు కావాలంటే ఒక 2-3 నిమిషాలు ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, అంటే సూర్యాస్తమయంలో, సూర్యోదయంలో, అంటే చంద్రోదయంలో ఏర్పడుతున్నటువంటి కారణాలు. ఇక్కడ గ్రహణ నిమీలన కాలం వచ్చేటప్పటికి, అంటే ప్రారంభ కాలం అయితే మధ్యాహ్నం 3:20 అయితే గ్రహణం యొక్క నిమీలన కాలం సాయంత్రం 4:34 ఇది గ్రహణ నిమీలన కాలం అంటారు. అంటే గ్రహణం పూర్తిగా అక్కడ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత గ్రహణానికి పూర్తిగా మధ్యకాలం ఏమిటి అంటే, గ్రహణ మధ్యకాలం అనేటటువంటిది సాయంత్రం మనకి ఇది 5:04 గ్రహణ మధ్యకాలంలో ఉంటుంది. మరి గ్రహణం వచ్చిన తర్వాత త్యాగం, అంటే మళ్ళీ గ్రహణం పట్టిన తర్వాత గ్రహణం విడవాలి కదా, పట్టు విడుపులు ఉంటాయి కదా. ఆ గ్రహణ త్యాగం అనేటటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే సుమారుగా 5:04 ప్రారంభమవుతుంది గ్రహణ త్యాగం. ఆ తరువాత ఆ రోజు మనకు సూర్యాస్తమయాలు, చంద్రోదయాలు ఏ సమయానికి ఉన్నాయి అంటే, సూర్యాస్తమయం మనకి రాజమండ్రిని ఆధారంగా కనుక చేసుకుంటే 6:02 మనకి చెప్పాను కదా, ప్రాంతాల వారీగా ఒక 3-4 నిమిషాలు, 2-3 నిమిషాలు అటు ఇటు వేరియేషన్ ఉండొచ్చు. అంటే తర్వాతే ఉంటుంది తప్ప ముందైతే ఉండదు. అలానే మరి చంద్రోదయం ఎలా ఉంటుందంటే, సాయంత్రం సుమారుగా 6:04 చంద్రోదయం అవుతుంది. అంటే మనకు చంద్రోదయం అంటే చంద్రుడు కనిపించిన అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాతనే కదా మనము చంద్రగ్రహణాన్ని చూడగలిగేది. సూర్యుడు ఉండగా మనం చంద్రగ్రహణాన్ని చూడలేము. కాబట్టి సూర్యాస్తమయం జరిగిన తర్వాత మాత్రమే మనము చంద్రగ్రహణాన్ని చూడగలుగుతాము. కాబట్టి ఇక్కడ సూర్యాస్తమయం 6 గంటల వరకు మనకు సూర్యాస్తమయం అంటే సూర్యుడు ఉంటాడు కాబట్టి 6 గంటల తర్వాత నుంచి మనకు చంద్రోదయం జరుగుతుంది. కాబట్టి అప్పటి నుంచి మనకు గ్రహణం కనిపిస్తుంది. అంటే సుమారుగా చెప్పాలంటే 6:04 మనకు చంద్రోదయం ప్రారంభమవుతుంది. తర్వాత ఈ గ్రహణం మోక్షకాలం ఎప్పటి వరకు అంటే సుమారుగా 6:48 ఈ గ్రహణం యొక్క మోక్షకాలం అనేటటువంటిది ఉంటుంది. అంటే గ్రహణ పూర్తి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సుమారుగా 3:28 పాటు గ్రహణం పూర్తిగా, అంటే మధ్యాహ్నం 3:20 నుంచి ఇది సాయంత్రం 6:00
48 నిమిషాల వరకు కనుక తీసుకుంటే సుమారుగా మనకు 3 గంటల 28 నిమిషాల పాటు గ్రహణం యొక్క కాలం ఉంటుంది. మరి ఈ గ్రహణం అనేటటువంటిది మనకి ఈ పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతున్నటువంటి కారణం చేత అంటే ఏర్పడుతున్నది. మరి గ్రహణం మనకు ఎన్ని నిమిషాలు కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా మనకు గ్రహణం కనిపించేటటువంటి విడుపు సమయంలో మాత్రమే కనిపిస్తుంది. గ్రహణం కనిపించేటటువంటి సమయం 44 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మరి బాలింతలు లేదా బాలింతలుగా ఉన్నటువంటి వారు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే బాలింతల కన్నా కూడా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఇది వాస్తవంగా మనకు సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ కూడా మనకు పాక్షికంగానే కనిపిస్తున్నది కాబట్టి కొంత భాగమే కనిపిస్తున్నది కాబట్టి పాక్షిక చంద్రగ్రహణంగానే మనం దీనిని పరిగణించాలి. ఇది కూడా మనకు ఖండగ్రాస చంద్రగ్రహణం అంటే ఖండగ్రాస చంద్రగ్రహణం అన్నారు. ఇందాక చెప్పాను ఇది గ్రస్తోదయ గ్రహణం అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనము 3 గంటల 20 నిమిషాలకు ప్రారంభమైతే మనకు ప్రారంభమైనట్లుగా కూడా తెలియదు. గ్రహణం ప్రారంభమవుతుంది కానీ మనకు గ్రహణం ప్రారంభమైనట్లుగా కూడా తెలియదు. మనకు గ్రహణం ప్రారంభమైనట్టుగా గ్రహణం ఉన్నట్టుగా మనకు ఎప్పటికి కనిపిస్తుంది అంటే 6 గంటల 4 నిమిషాలకు మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అప్పుడు చంద్రుడు రాడు, అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే చంద్రుడు. కాబట్టి ఇది ఈ పాక్షికమైనటువంటి చంద్రగ్రహణము. కాబట్టి ఎవరైనా సరే ఆబ్దికాలు అవి కనుక ఉంటే ఖచ్చితంగా ఆ రోజు పెట్టుకోకూడదు, తర్వాత రోజు మాత్రమే పెట్టుకోవాలి. ఇక ఈ గ్రహణ శాంతి అనేటటువంటిది మఖ, పుబ్బ, ఉత్తర, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర నక్షత్రాల వారు, కర్కాటక రాశి వారు, సింహరాశి వారు, కన్యారాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ లగ్నాల వాళ్ళు కూడా గ్రహణ శాంతిని ఖచ్చితంగా ఆచరించాలి. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమైనప్పటికీ అప్పటి నుంచి మనకు గ్రహణం యొక్క ప్రభావం మన మీద ఉండదు కాబట్టి పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఖచ్చితంగా 6 గంటల నుంచి 6 గంటల 48 నిమిషాల వరకు మాత్రము గర్భిణీ స్త్రీలు కదలకుండా ఇంట్లోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ చంద్ర కిరణాలు అనేటటువంటివి గర్భిణీ స్త్రీల మీద పడకూడదు. పడితే కొద్దిగా ఇబ్బందులు కలుగుతాయి. గ్రహణ సమయంలో మనకు అంటే ఇప్పుడు మనకు అనేక రకాలైనటువంటి విశ్వాసాలు, రకరకాల నమ్మకాలు కూడా వస్తూ ఉన్నాయి. గ్రహణ సమయంలో ఏదైనా తింటే ఏమవుతుంది, ఏదైనా తినకుండానే ఉండాలా, అది వ్యక్తిగతంగా ఆధారపడి ఉంటుంది. శాస్త్రం చెప్పేది ఏమిటంటే గ్రహణ సమయం అనేటటువంటిది ఖచ్చితంగా ఖాళీ కడుపుతో ఉండాలి. గ్రహణ సమయంలో ఖాళీ కడుపుతోటి కనుక ఉంటే దాని వలన మనకి ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవి తినకుండా అంటే 3 గంటల నుంచి కాకుండా కనీసం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఏ రకమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ గ్రహణం అనేటటువంటిది భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మాత్రమే పాక్షికంగా కనిపిస్తున్నది తప్ప భారతదేశం అంతటా కూడా పూర్తిగా కనిపించదు. గర్భిణీ స్త్రీల వరకు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 12 రాసుల వారి మీద గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేటటువంటి విషయం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో తెలియజేస్తాను. శుభం.